హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నూనె మాగాయ అండి. 3 రోజులు ముక్కలు ఊరబెట్టడం, 2 రోజులు ఎండబెట్టడం, ఇంకో రోజు కలపడం. ఈ ముక్కలన్నీ ఊరే వరకు తినడానికి ఇంకొక 2 రోజులు, 8 రోజులు కనీసం పడుతుంది మాగాయ మొదలుపెట్టి తినాలంటే. అలా కాకుండా ఈ నూనె మాగాయ అయితే 2 రోజుల్లో మనం తినొచ్చు. ఊరిపోతుంది. సంవత్సరం అంతా కూడా చక్కగా నిలవ ఉంటుంది. ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. నేను ఈ మాగాయ గురించి ఒక 10 కాయలు తీసుకున్నాను. చూడండి, ఈ టైప్ కాయలు అయితేనే బాగుంటాయి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. కొంతమంది తెల్ల గులాబీ కూడా పెట్టుకుంటారు. ఈ కాయలైతే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బాగుంటాయి. చక్కగా అన్నిటికీ తొక్కు తీసేసుకోండి. తొక్కు తీసుకున్నాక ఆ కలర్ ఉండాలి. కొంచెం పండు రంగు వచ్చాయంటే ఆ పచ్చడి అస్సలు బాగోదు. కాబట్టి చూసుకుని గట్టిగా ఉన్న కాయల్ని శుభ్రంగా తీసుకోండి. ఆలుగడ్డ చిప్స్ చేసే దాంతో మనం వీటిని స్లైసెస్గా చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మామూలుగా తరుక్కున్నామంటే అవి కొంచెం దలసరిగా ఉండి ఎండడానికి టైం పడుతుంది. ఇదైతే పలుచగా ఉంటుంది కాబట్టి గబగబా ఎండిపోతుంది. ఒక రోజులో ఇవన్నీ ఎండిపోతాయి. చూడండి, అలా పల్చగా ఎంత చక్కగా వచ్చాయో అలా ఉంటే ముక్కలు బాగుంటాయి అన్నమాట. ఇందులో నేను టెంకలు కూడా వేసానండి. ఈ టెంకలు మాగాయలో వేస్తే చక్కగా ఊరి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఈ ముక్కలన్నిటినీ ఏదైనా బియ్యం సంచి మీద కానీ లేదా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ చక్కగా పల్చగా ఎండబెట్టేసేసుకోండి. మీరు పొద్దున్నే 9 గంటలకు ఎండబెట్టేశారనుకోండి, చక్కగా సాయంత్రం 5 అయ్యే వరకు అన్ని ముక్కలు కూడా ఎండిపోతాయి. సాయంత్రం అయ్యాక ఎలా ఉన్నాయేంటో చూద్దాం రండి. ముక్కలన్నీ ఎండిపోయాయి కదా, చూసారు కదా, చక్కగా అలా వడిలినట్టు అయిపోయాయి అన్నమాట. తడంతా పోతుంది, వడిలినట్టు అయిపోతే అలా అని విరిగే అంతలాగా ఎండవు. ఇలా ఉంటే పదును చాలా బాగుంటుంది. మీరు ఏదైనా కొలుచుకోవడానికి ఒక కప్పు తీసుకోండి. కప్పుతో ముక్కల్ని కొలుచుకోండి, ఎన్ని ముక్కలు వచ్చాయో చూసుకోండి. ఇప్పుడు నాకు ఈ కప్పుతో 2 కప్పులు ముక్కలు వచ్చాయి. కొంతమంది పచ్చి ముక్కలు కొలిచి పెట్టుకుంటారండి. అలా అయితే కనుక 4 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం. ఇందులో ఒక 2, 3 టెంకలు కూడా వేసేసుకున్నాం. అదే ఎండు ముక్కలైతే 2 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం అన్నమాట. ఇది ఇంట్లో ఆడించిన కారం అండి. అందుకని కొంచెం కారం ఎక్కువ ఉంది. అందుకని నేను కొంచెం కప్పుకి తగ్గించి వేసాను అన్నమాట. మామూలుగా కమ్మగా ఉండే కారం అయితే కప్పుడు వేసేసుకోండి. అలాగే అరకప్పు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకున్నాక ఆవాలు మెంతులు గుండా ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ ఆవాలు మెంతులు గుండా ఎలా చేయాలో ములక్కాడ ఆవకాయలో చెప్పానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుని ముక్కలంతటికి ఆవగుండ, కారం, ఉప్పు అన్నీ బాగా పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోండి. ముక్కలు 2 కప్పులు వేసాం కదా, మనకు దీనికి 2 కప్పులు నూనె పడుతుంది. పొయ్యి మీద కడాయి పెట్టుకుని 1 కప్పు నూనెని అందులో వేసేసి కాగనివ్వండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఊరగాయ చాలా బాగుంటుంది. కాబట్టి మీకు రెండిట్లో ఏది ఇష్టమైతే అది వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక అందులో ఒక పావు స్పూను ఇంగు వేసేసుకోండి. వేసేసుకుని ఇంగు అంతా వేగిపోయాక పొయ్యి ఆపేసేయండి. వేడివేడి నూనె పోయకూడదు. కాబట్టి నూనె అంతా చల్లారాక ఆ నూనెని ఆ ఇంగు పొడితో సుద్దా ఇందులో వేసేసుకోండి. వేసుకుని శుభ్రంగా అంతా కలిపేసేసుకోండి. అంతా బాగా కలిపేసేసుకున్నాక ఈలోపు ఇంకో గిన్నె నూనె కూడా కాచి చల్లార్చి పెట్టేసేసుకోండి. అలాగే ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. బెల్లం ముక్క వేయడం వల్ల ఊట బాగా ఊరుతుందనమాట. ఆ మిగిలిన నూనె కూడా పోసేసుకున్నాక చక్కగా అంతా కలిసేసి ఇలాగా కలుపుకుని మూత పెట్టి వదిలేయండి. మొన్నటి పొద్దున్న ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం రండి. చూసారు కదా, నూనె తేలి చక్కగా ఉంది. ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం నూనె పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు. ఈ మాగాయ అంతటిని జాడీలోకి తీసేసుకుని మూత పెట్టేసేయండి. ఈ ఏడాది అంతా నిలవ ఉండే నూనె మాగాయని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.